ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఈ జీడిపప్పు అనమాట, గుండెపప్పు ఫ్రెండ్స్. దీన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. చూడండి, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక స్పూనుడు సాల్ట్ అనమాట, అది పింక్ సాల్ట్ అనమాట, నెయ్యి, లేదంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి, కారం అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు నెయ్యి వేసుకుంటున్నప్పుడు చూడండి, సరిపోతుంది. ఆయిల్ కూడా పోస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్లో ఇలా వాతావరణం బాగాలేదన్నమాట ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే కొంచెం మసలుగా ఉంటుంది వీడియో, మొత్తం బాగా పట్టేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూనే ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై అవ్వాల్సిందన్నమాట. ఈ చూడండి, దీంట్లో షార్ట్ కూడా వేస్తున్నాను అనమాట. ఇట్లా వేసేసుకోవాలన్నమాట. ఈ కారం కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట. అంతా కూడా వేసి కలిపేసాను కదా నేను గరిటెతో. మొత్తం అంతా అయిపోయిందన్నమాట, కంప్లీట్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ ఏంటంటే నేను ఓన్లీ షార్ట్ను కారమే కలిపాను అనమాట. ఆయిల్ను నెయ్యి రెండు కలిపాను అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఎగురు రాకుండా మరీ అంత నెయ్యి అంటే ఇంట్లో అందరికీ పడదనమాట ఫ్రెండ్స్. మెయిన్ నాకే పడదనమాట, నెయ్యి ఎక్కువ తినను అనమాట ఫ్రెండ్స్ నేను. అందువల్ల ఏంటంటే రెండు కలిపాను యాడ్ చేస్తాను, లేదంటే అచ్చంగా నేతిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇది.